ప్రియులారా, దేవుడు లోకమును ప్రేమించాడు. దేవుడు లోకమును ప్రేమించుతూ ఆయన ప్రాణమును సిలువలో ఆయన దారవోసాడు. ప్రతి ఒక్కరిని ఆయన రక్షించి నిత్య జీవానికి వారసులుగా చేయడానికై పాపము నుండి శాపము నుండి దేవుని ఉగ్రత నుండి విడిపించడానికి దయగలిగినటువంటి ఆ గొప్ప దేవుడు ప్రతి ఒక్కరిని రక్షించాలన్న సంకల్పంతో దివి నుండి భూమికి దిగి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమించుచున్నాడని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉన్నది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు ప్రియులారా, దేవుడి యొక్క వాక్యంలో దేవుడిలా సెలవిస్తున్నాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లుగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడని మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన లేఖనం సెలవిస్తా ఉంది. ప్రపంచ మానవులందరి కోసము యేసు ప్రభు ప్రాణత్యాగం చేసి మానవుని పాపముల నిమిత్తమై మానవునికి రక్షణ ఇవ్వడానికై మానవుని నిత్యనరకం తప్పించడానికై లోకానికి దిగి వచ్చి కలవరుసల్లో ప్రాణత్యాగం చేసి మనందరి నిమిత్తమై రక్తాన్ని కార్చున్నాడు. కాబట్టి సోదరుడా సోదరి, దేవుని లేఖనం సెలవిస్తుంది, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అని లేఖనం సెలవిస్తా ఉన్నది. కాబట్టి ప్రాణముండగానే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై రక్షణ పొందినట్లయితే నీకు నిత్య రాజ్యం ఉన్నది. కాబట్టి మానవునికి 2 మరణాలు ఉన్నవి. ఒకటి, ఎవరిని నమ్మినా ఎక్కడ జీవించినా ఈ లోకంలో మరణిస్తాము, యేసు ప్రభు నామమున ఈ లోకంలో మరణిస్తాము. కానీ మనిషికి 2 మరణాలు, ఒకటి ఈ లోకంలో ఉంది, ఒకటి ఆత్మ మరణం ఉంది. కాబట్టి ప్రభుని నమ్ముకుంటే నీకు నిత్యరాజ్యం ఉన్నదని లేఖనం సెలవిస్తా ఉన్నది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన మన దోషములను బట్టి నలగొట్టబడిన లేఖనం సెలవిస్తుంది.